హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. చాలా మందికి సినిమా సీన్ లేకుండా విర్రవేగుతున్నారంటున్నాడు డైలాగ్ కింగ్. ఏది చేసినా నందమూరి తర్వాతే ఎవడైనా అంటూ తన రేంజ్ లో దుమ్ము రేపాడు. ఆయన సీరియస్నెస్ లోని కామెడీ యాంగిల్ ఏందో మనము చూద్దాం రండి. భక్తవత్సల ఏది నీ డైలాగ్ వారు మొదలెట్టో. సినిమా హీరోలు చాలా మంది విర్రవీగుతుంటారు. ఇవన్నీ నవ్వులుగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఎవరు విర్రవీగితే నీకెందుకు మంట బాబు? ఎవరు డబ్బా వాడిది? ఎంతకే పాలిటిక్స్ లోకి వస్తున్నావా లేదా? ఏమైనా చెప్పపించారా? నువ్వు వేడుతున్నావా? మధ్యలో నన్ను మీ పాలిటిక్స్ లోకి ఎందుకు లాక్తవచ్చలా? ఒక సినిమా హిట్ అయితే నేనే ముఖ్యమంత్రి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమాలో ఉన్నోళ్ళంతా పైనుంచి ఊడిపడ్డాం అనుకోవడం కావనేగా అని చెప్తున్నాను. విర్రవీగడం అనే పదం కాదు. ఎవరినైనా తిట్టాలన్నా తిట్టించుకోవాలన్నా నీ తర్వాతే బాసు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన్ని నేను పెద్దరాయుడు హిట్ అయింది. ఒక్క హిట్తో ఆకాశంలో ఎగరడం నేటి కుర్రకుంకల కావనైపోయిందిలే. ఈ విషయం నాకంటే నీకే బాగా తెలుసు. అల్లుడు గారు, వసం రౌడి గారు పెళ్ళాం, బ్రహ్మ, మేచనకాంత్, అల్లరమగుడు. అరిస్తే కరవడం, కరిస్తే అరవడం నీకు తెలిసిందేగా గురు. డైలాగ్ కొట్టడంలో నువ్వు కింగే గానే. ముందు మ్యాటర్ చెప్పు బాబు. అన్ని హిట్లు వచ్చినాయి. ఇప్పుడు అంత మాత్రం నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ఎప్పుడు చెప్పలా. సినిమా హిట్స్ రాగానే ముఖ్యమంత్రి అయిపోతే ఈ పార్టీకి రాజకీయ నాయకులు కూడా సినిమా హీరోలుగా చేసేవాళ్ళేమో. నటనలో వాళ్ళు మిమ్మల్ని ఈజీగా కొట్టేస్తారులే. అలా చెప్పొద్దండి అని కొంతమందికి ఇంటిస్తున్నా. ఎవరికేంది? జూనియర్ ఎన్టీఆర్కే, చిరంజీవికే? అది ఎవరయ్యా? ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అని చెప్తున్నా. తండ్రి హీరో అయితే కొడుకు కూడా హీరో అయినట్టు రాజకీయ వాసనలుంటే లోపల అది కొట్టేసుకుంటదిలే గురు. ఏ గవర్నమెంట్ గురించి నేను మాట్లాడకూడదు, ప్రస్తుతం మాట్లాడకూడదు కూడా. ఏం మాట్లాడితే ఏమవుద్దోనని భయమా ఏంది? అందరూ నాకు కావాల్సిన వాళ్ళు. ఈ రోజున గాలికి పోయే కంపెందుకు తగిలించుకోవాలనుకుంటున్నావా ఏంది? పాలిటిక్స్ లోకి రావద్దనుకుంటున్నావా గురు? మీరే వద్దన్నారు ఒకప్పుడు. ఎందుకంటే మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు. అందరూ పైకి నిజాలే మాట్లాడతారులే. నువ్వు చెప్పుకుంటావు, నేను చెప్పుకోను, అంతే. మీరు రాజకీయాలకు పనికిరారని జర్నలిస్ట్ సోదరులు ఎక్కువ చెప్పారు నాకు. వాళ్ళు చెప్పినా రాజ్యసభ పదవిని ఎంజాయ్ చేసావుగా, ఇంకా వచ్చేదేముంది జహాపన? పనికి వస్తారని మీరు చెప్పారు కాబట్టి మీ నోటితోనే ప్రయత్నం చేద్దాం. లోపల ఉన్నది ఏదో స్ట్రైట్ గా గక్కేయచ్చు కదా. ఈ చెట్టు కింద ముచ్చట్లు ఎందుకు బోహనా? నువ్వు తల ఊపావంటే నెక్స్ట్ టైం పాలిటిక్స్ లో దంచేస్తానంటావు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఏ పార్టీ అనేది ఇప్పుడు చెప్పకూడదుగా. మనసులో ఉన్న పార్టీని ఇప్పుడు ఎందుకు చెప్పాలి? ఇంకేముందే, జగన్ పార్టీలోకి జంపని బయట బాతేకొస్తున్నారు మీ ఫ్యాన్స్. ఇది సమయం సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా చెప్తాను. ఎలక్షన్ల ముందొస్తే ఎన్నికల పుంజంటారు రాజా. వచ్చేదేదో ముందేరా. కేంద్ర మంత్రి చిరంజీవిని నొక్కి చెప్పక్కర్లేదు. నొక్కితే నొచ్చుకున్నావా ఏందే? నిజంగా నా మిత్రుడే, హ్యాపీగా పనిచేస్తున్నాడు. పేపర్లో చూస్తున్నాను. పేపర్లో అందరూ స్మార్ట్ గానే కనిపిస్తారు రాజా. రియల్ గా చూస్తేనే రియాలిటీ తెలుస్తుంది. మంచిగానే జరుగుతుంది. అతని గురించి నేను చెడగా ఏమని చెప్పడానికి? ఏదో ఒకటి చెప్పొచ్చుగా. లెజెండ్, సెలబ్రిటీ అని అనుకున్నారుగా ఆ రోజుల్లో. పేపర్లో చూస్తుంటే అన్ని మంచి విషయాలే చెప్తున్నాడు. ఇంగ్లాండ్ వరకు, థాయిలాండ్ వరకు టూరిజం మంత్రిగా టూర్లు వేస్తానని చెప్పాడా ఏంది? పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఆలోచించాలి. ఇది భగవంతుని ఆశీస్సులు. నువ్వు కూడా సెంట్రల్ మినిస్ట్రీ కొట్టేద్దాం అనుకుంటున్నావా ఏంది రాజా? సామాన్యంగా మధ్య ప్రాక్టీస్ చేశాను. ఇది కట్ చేస్తాను. ప్రాక్టీస్ చేశాను ఎక్కడ దొరకకూడదని. రిహార్సల్ చేసుకుంటున్నాను. నువ్వు రిహార్సల్స్ చేసుకున్నా కాలిన రోజు నువ్వే బయటకు వచ్చి చెప్తావులే గానీ. ఇంకా పోయిరా భక్తవత్సలా. రాష్ట్రంలో కుక్క కాటుకి, పేను కాటుకి కూడా మందు లేదంటున్నాడు మారెప్ప. కామెడీ చేసినా పెళ్లి మంత్రాలు చదివినట్టు చదివి అదరగొడుతున్నాడులే. ఈ దూది ముచ్చట్లేందో మనం ఏందో రండి. అప్పాజీ ఇంక మొదలెట్టు. మీరు ఎన్నికల మూమెంట్ లో దామోదర నరసింహ ఒక డిప్యూటీ సీఎం అయితే ఆయన కర్రేపాకు వాడుకున్నట్లు వాడుకొని ఎలక్షన్ల మూమెంట్ లో నువ్వు తాళింపేస్తున్నావా ఏంది మారెప్ప? ఇంకోటి సిగ్గుసేటు 7 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది ఎస్సీ కమిషన్. 7 ఏళ్ల నుంచున్నావు. ఈ సిగ్గు గురించి అప్పట్లో రాజన్న నడకపోయావా? ట్రైబల్స్ లేరా? చదువుకున్న లేరా? యూజ్ అండ్ త్రో క్లాసెస్ మాత్రం ఉపయోగించుకుంటున్నారు. మీ జాతిపిత జగన్ కి ఆ రోజు తెలియలేదా ఏంది రాజా? చదువుకున్నోళ్ళు ఉన్నారనే. హాస్పిటల్లో సూది లేదు, దూది లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కాటికి పోయినట్టేనని నీకు తెలుసుగా గురు. ఎందుకు ఈ రచ్చ? తేలు కాటుకు, కుక్క కాటుకు లేదు. నీకిప్పుడు గుడ్లు తెలుసుకున్నాయా? మీ రాజన్న టైంలో కూడా సేమ్ సీన్ రాజా.
అదే విధంగా నేను ఇంకోటి డిమాండ్ చేస్తున్నాను. ఏంది నీ అద్భుత ప్రసంగాల్ని పిల్లలకు పాఠాలుగా పెట్టాలనే? జర్నలిజం యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేయమండి. ఎంతో మంది ఎంఎస్సీలు పిహెచ్డీలు చదువుకొని జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళకే నీలాంటి అంబటి లాంటి తెలివైన వాళ్ళతోటి లెక్చర్లు ఇప్పించాలా ఏంది? వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలను ఒక సైడ్ తుంగలో దొక్కుతూ ఆయన పథకాలు తెప్పితే మీకు కొత్త ఆలోచనలు ఏమి లేవా ఏంది రాజా? పాసిపోయిన పథకాల గురించి ఎన్ని రోజులు చెప్తారో? జగన్ జైల్లో పర్మనెంట్ గా పెడుతూ ఆయన ఏమన్నా పిర్రగిల్లి జైలుకు పోయాడు అనుకుంటున్నావా ఏంది? ఆర్థిక నేరాలు మారెప్ప ఆయన్ను తిహార్ జైలుకు పంపాలని ఒక దుర్మార్గం ఆలోచనతో ఉన్నారు. మరి ఇంతవరకు పంపలేదని బాధపడుతున్నావా ఏంది గురు? తీహార్లో స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఉన్నాయని విహెచ్ రోజు చెప్తున్నా. కిట్ ప్రోకో జరగలేదు అని ఒక సైడ్ చెప్తున్నారు. పక్కకెళ్ళి జరిగిందని చెప్తున్నారా ఏంది? మరి 26 జీవోలో సక్రమం అంటున్నారు. అక్రమం జరిగింటే నీకు అక్రమానికి సక్రమానికి మధ్య కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది గానీ కొద్దిగా రెస్ట్ తీసుకో రాజా. రాష్ట్రంలో మూడో వ్యక్తి ఉండరాదు, మూడో పార్టీ ఉండరాదు అని దుర్మార్గం ఆలోచనతో పోతున్నారు. రాష్ట్రంలో 3 30 పార్టీలు ఉన్నాయి. మీ అధ్యక్షుడు జైల్లో ఉన్నా కూడా మీకు జ్ఞానం కలగడం లేదంటే మేమేం చేస్తాం రాజా? ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ఎన్నికలు పెడితే కూడా 231 సీటు వస్తుందని పంచాంగాలు చెప్తున్నాయి, సర్వేలు చెప్తున్నాయి. ఉగాది కొత్త పంచాంగంలో ఉందా ఏంది? నవగ్రహాలు చెప్పడం లేదా? జగన్కి సెంచెలు కూడా పర్మినెంట్ హౌసనే. చంద్రబాబు నాయుడు కుయుక్తులతో 2020 విజన్ అంటూ 2020 డివిజన్ చేస్తూ నాయకుడు లేని నువ్వే విర్రవీగితే ఆయన ఊగడా ఏంది గురు? అందరి కుయుక్తులు జనం చూస్తున్నారులే రాజా. కరెంటు కూడా 4 గంటలు సరిగా ఎగ్జామ్ రాస్తున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీలు పిహెచ్డీలు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. నువ్వు 4 రోజులు లేట్ ఉన్నట్టుంది కానీ ఇంక పోయి రెస్ట్ తీసుకోపో. పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.